ఈ స్కామ్కి సంబంధించి డిస్టిలరీలు కావచ్చు, అలాగే కొత్త పాత బ్రాండ్లను రద్దు చేసి కొత్త బ్రాండ్లను తీసుకురావడం కావచ్చు, ఇవంతా కూడా ఎవరెవరు కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టబోతున్నారు, ఎంత కమిషన్ రాబోతుంది, ఇవన్నీ విషయాలు కూడా పూర్తిగా కూడా భారతీ సిమెంట్ హైదరాబాద్ కేంద్రంగానే జరిగినట్లుగా కూడా సిట్ దర్యాప్తుల బృందం అయితే ఇప్పటికే గుర్తించింది. హైదరాబాద్లో 6 డన్లకు సంబంధించి మొత్తం కొద్ది రోజుల క్రితమే సిట్ అధికారులు అయితే దర్యాప్తు కూడా అక్కడ సోదాలు కూడా నిర్వహించారు. సోదాల్లో పూర్తిగా కొంత డాక్యుమెంట్స్ని కూడా సిట్ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. భారతీ సిమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో డాక్యుమెంట్లను కూడా సిట్ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు, వాటిని పరిశీలించారు కూడా. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి డిస్టిలరీ కావచ్చు, లేదంటే కంపెనీలు కావచ్చు, ఈ మద్యం ముడుపులు, చెల్లింపులు, అలాగే ఎంత మొత్తంలో ఈ డబ్బు వస్తుంది, అలాగే ఎక్కడెక్కడికి ఈ డబ్బు అంతా కూడా హవాలా రూపంలో తరలించాలనేది కూడా పూర్తిగా హైదరాబాద్ కేంద్రంగానే సాగినట్లుగా కూడా సిట్ దర్యాప్తు అధికారులు అయితే ఇప్పటికే తేల్చారు. మరోవైపు ఈ కేసులో ప్రధానంగా గోవిందప్ప బాలాజీ కూడా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. వీళ్ళ పాత్ర కూడా A5 విజయసాయి రెడ్డి అలాగే